హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఇక సమ్మర్ వచ్చేస్తుంది కదండి, మనకు కూడా కూల్గా తినాలని అనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలు కూడా చల్లగా ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా. సో ఈ రెసిపీ మనం చేసుకున్నట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చల్లగా తినొచ్చు. అండ్ అలాగే టేస్ట్ ఉంటుంది, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదన్నమాట. సో ఈ రెసిపీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. 1/2 లీటర్ మిల్క్ అండ్ తర్వాత వచ్చేసి మనకు కస్టర్డ్ పౌడర్ కావాలండి. మెయిన్గా కస్టర్డ్ పౌడర్ కావాలి. ఇది కూడా నేనైతే వెనీలా ఫ్లేవర్లో ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. సో మీకు నచ్చినట్లయితే మీరు ఏ ఫ్లేవర్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో 1/2 లీటర్ పాలని ఒక బౌల్లోకి పోసుకుంటున్నాను అనమాట. ఈ పాలను మనం మరిగించుకోవాల్సి ఉంటుంది. సో వీటిని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాము. అండ్ 1/2 లీటర్లోనే కొన్ని పాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవడం కోసం ఆ పాలను యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈలోపు మనం ఈ పాలు మరిగేలోపు ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక యాపిల్, ఒక బనానా అండ్ కొద్దిగా పపాయ ముక్కలు అండ్ గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ ఇంకా ప్రొమాగ్రనేట్ తీసుకున్నాను. సో అన్నీ కూడా చిన్న బౌల్స్లో కొద్దిగా తీసుకున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ ఫ్రూట్స్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ నేను తీసుకున్న 1/2 లీటర్ మిల్క్కి ఈ క్వాంటిటీ అయితే మనకు సరిపోతుందండి. సో ఈ ముక్కలన్నీ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్న పాలలోకి 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మరుగుతున్న పాలలో 4 టీ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. సో పంచదార అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పంచదారని యాడ్ చేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోండి. ఇలా కలపటం వల్ల పాలు అనేవి అడుగంటకుండా ఉంటాయండి. అండ్ తర్వాత ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ని పాలలోకి యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ యాడ్ చేసుకుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి బాగా చిక్కబట్టడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఈ థిక్నెస్ ఉన్నప్పుడు పాలను స్టవ్ మించి దింపి పక్కన పెట్టుకోండి. పాలు అనేవి కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వాలండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి పాలను ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవడమేనండి. సో ఇక్కడ యాపిల్ పీసెస్ అండ్ అలాగే గ్రీన్ గ్రేప్స్, బనానా పీసెస్, పపాయ ముక్కలు, ఇంకా ప్రొమాగ్రనేట్, ఇంకా బ్లాక్ గ్రేప్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవడమేనండి. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.